అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నాను కదా నైకా లగ్జరీలో కొన్ని ఐటమ్స్. యాజ్ ఐ సెడ్ బాబీ బ్రౌన్ ఫౌండేషన్ ఇవన్నీ తీసుకున్నాను. ట్రై చేసి చెప్తా అని నేను షార్ట్ వీడియోలో చెప్పాను. సో అందరూ కూడా అక్క మీరు ఈ మధ్య రివ్యూస్ ఇవ్వట్లేదు, బాబీ బ్రౌన్ ఫౌండేషన్ తీసుకున్నారు ఎలా ఉందో చెప్పట్లేదు, చెప్పండి అంటున్నారు. ఎస్, నేను ఈ మధ్య గెట్ రెడీ విత్ మీ కానీ లాంగ్ వీడియోస్ కానీ తీయట్లేదు. ఎందుకంటే లైక్ కొంచెం కన్ఫ్యూజన్. అంటే యాజ్ ఐ సైడ్ నేను క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను కదా. అండ్ నాకు పిహెచ్డీ ఎగ్జామ్స్, యాజ్ యూ ఆల్ నో, నేను డాన్స్ పిహెచ్డీ చేస్తున్నాను. అయిపోయింది ఆల్మోస్ట్ 5th ఇయర్. ఇంకా ఎగ్జామ్ రాయడం ఒక్కటే లేట్. దానికి చదవాలి. లాస్ట్ ఇయర్ మంచిగా మార్క్స్ తెచ్చుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగా వచ్చాయి. లాస్ట్ ఎక్కువ తెచ్చుకుంటే మంచి పర్సంటేజ్ వస్తుంది, మంచి టీచర్ అనిపించుకోవచ్చు అని అది కొంచెం ఎక్కువ చదివేస్తున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం ఏమో తెలియని ఫీల్ అనమాట. గెట్ రెడీ విత్ మీ అవి చేయట్లేదు, రివ్యూస్ కూడా ఇవ్వట్లేదు సరిగా. సో ఇంకా లేదు, పెడదాము. మీరు అంత కనెక్ట్ అయ్యి అడుగుతున్నప్పుడు నేను డెఫినెట్గా చేయాలి కాబట్టి సో మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. దానికి ఒక 4 ప్రోడక్ట్స్ అలా తీసుకున్నాను. మెయిన్ అందులో నైకాలోనే తీసుకున్నది ఫస్ట్ నైకా లగ్జరీ. ఫస్ట్ టైం టు బీ హానెస్ట్, నేను నైకా లగ్జరీలో ఏదైనా కొనుక్కోవడం అంటే అది ఫస్ట్ టైం. నైకా లగ్జరీ స్టోర్ నైకాలోనే కొనుక్కునేదాన్ని. ఎందుకు ది లగ్జరీ స్టోర్ నుంచి మనకు వచ్చింది అంటే మనం బాబీ బ్రౌన్ ఫౌండేషన్ తీసుకున్నాం కాబట్టి. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను నైకా నుంచి. అన్నీ నైకాలోనే తీసుకున్నాను. సో ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫౌండేషన్ చూపించిన కాదు, ఐ షాడో ప్యాలెట్ చూపిస్తాను. ఇది నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి కొనేసుకున్నాను. అంటే లైక్ సేమ్ ఇదే షేడ్. ఇది నైకా ఐ షాడో ప్యాలెట్. నేను ఐ షాడో డెఫినెట్గా యూజ్ చేస్తాను వీడియోస్కి మాత్రం. పింక్ యూజ్ చేసేదాన్ని, స్విస్ బ్యూటీది. అది చక్కగా 230 రూపాయలు. అదే యూజ్ చేసేదాన్ని. సో అది అయిపోతుంది. నేను వీడియోస్ చేస్తాను, ఐ షాడో వేస్తాను కాబట్టి అది ఆల్మోస్ట్ పింక్ షేడ్ అయిపోతుంది. నిజానికి అయిపోతుంది అనే దానికన్నా 6 months or 8 months అయిపోతుంది. నాకేంటంటే ఒక 8 months వచ్చింది అంటే ఆ ప్రోడక్ట్ నేను యూజ్ చేయను. దాని మీద మనకి ఎక్స్పైరీ డేట్ 2 years ఇచ్చినా 3 years ఇచ్చినా నా వరకు మ్యాక్స్ ఒక మేకప్ ప్రోడక్ట్ 1 year కన్నా అస్సలు ఎక్కువగా యూజ్ చేయను. అందుకే అది వాడడం అనేసి సరే కొత్త ట్రై చేద్దామని చెప్పి నైకా తీసుకున్నాను. దీనికి స్టోరీ ఉంది. ఇది యాక్చువల్లీ మా అక్కకి ఆఫీసెస్లో మనకి గిఫ్ట్ ఇస్తారు కదా, న్యూ ఇయర్ గిఫ్ట్స్ అలాగా ఒకరికొకరు తెలియకుండా ఇచ్చుకుంటారు కదా. అలా మా అక్కకి సేమ్ షేడ్, సేమ్ ప్యాలెట్, ఇలా ఒక బ్రౌన్, ఒక లైట్ న్యూడ్ షేడ్. ఈ 2 షిమ్మర్స్ మీకు కనపడుతున్నాయో లేదో కూడా, ఈ 2 కూడా షిమ్మర్ షేడ్స్ అనమాట. నేను రీసెంట్గా బెంగళూరు వెళ్ళాను కదా మా అక్క దగ్గరికి, అప్పుడు దాని దగ్గర ఇవి చూశాను. నేను స్విస్ బ్యూటీ పట్టుకెళ్ళలేదనమాట. అప్పుడు ఇవే యూజ్ చేసేదాన్ని. నాకు ఎందుకు నచ్చాయో తెలీదు. నేను అంటే అప్పుడు బయటికి వెళ్ళలేదు, ఇంట్లో చూసి నాకు అంత ఏమంటే నాకు ఇదే నచ్చింది. నైకానే అయి ఉండాలి, నాకు నైకాయే కావాలి. నైకాలో పింక్ షేడ్ లేదు ఈ పర్టికులర్ ప్యాలెట్లో, బేబీ పింక్ షేడ్. నేనేమనుకున్నానంటే లేదు, బేబీ పింక్ కన్నా ఆరెంజ్ షేడ్ అయితేనే మనకి ఖచ్చితంగా బాగా సెట్ అవుతుంది అనుకొని ఇది తీసేసుకొని ఇప్పుడు యూస్ చేస్తుంటే అబ్బాయి అసలు ఎలా అంటే ఇది ఎలా మనకి ఈ పర్టికులర్ ఆరెంజ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం స్మోకీ బ్లాక్ ఐస్ యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మాత్రమే ఈ ఆరెంజ్ షేడ్ బాగుంటుంది. నార్మల్ టైమ్స్లో డైలీ వేర్ ఆర్ నేను వీడియోస్ చేసేదానికైతే ఈ షేడ్లు ఏవి కూడా నాకు సెట్ అవ్వలేదు. ఇవి కొంచెం పార్టీ వేర్ షేడ్స్ అనమాట. ఇన్ కేస్ మీకు పార్టీ వేర్, పిగ్మెంటేషన్ చాలా బాగుంది. అన్నీ చెప్పడం మర్చిపోయా. పిగ్మెంటేషన్ చాలా బాగుంది. గ్లిటర్ కూడా ఎక్కువ చెమ్కిలు మెరదు. నేను చాలా ఎక్కువ తీసాను, చాలా లైట్గా వేసినా వేయలేనట్టు ఉంటుంది. అలా అయితే చాలా బాగుంది. నేను అనుకున్న పింక్ షేడ్ లేదు. సో ఇంకేం చేస్తాం, రిటర్న్ ఇవ్వాలి అనిపించలేదు. ఒకసారి ఆర్డర్ పెడితే మళ్ళీ రిటర్న్ పెట్టాలి అనిపించదు నాకు. ఇంకా రిటర్న్ పెట్టట్లేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా పార్టీ వేస్కి అది యూజ్ అవుతుందని ఇది ఇంకెలా వదిలేసా. ఇది నాకు 300 320 పడ్డది. దీనికన్నా 375 ఆఫర్ ఏదో పడ్డదబ్బా. యాక్చువల్ ప్రైస్ 375, ఆఫర్ పడ్డం వల్ల మనకు కొంచెం తగ్గింది, 320కి అలా వచ్చింది. కానీ దీనికన్నా చక్కగా స్విస్ బ్యూటీ నైకా కన్నా చిన్నదనే చెప్పచ్చు. బట్ స్టిల్ దాని ఫార్ములా కూడా సేమ్ ఈక్వల్ టు దీనిలానే ఉంటే ఇందులో 4 షేడ్స్ వస్తాయి, అందులో నియర్లీ 9 షేడ్స్ వస్తాయి.
అండ్ అవి రెగ్యులర్ షేడ్స్. నెక్స్ట్ అది ఆర్డర్ చేస్తాను కదా, అప్పుడు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఆ తర్వాత నైకా ప్రీ మేకప్ ప్రైమర్ తీసుకున్నాను. ప్రైమర్ చాలా 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 ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా చెప్తాను, మేకప్ వేసుకోవడం అసలు తప్పే కాదు. అది సమ్ వాట్ ఇప్పుడు మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మేకప్ వేసుకుంటే నేను బాగా కనిపిస్తాను అంటే ఖచ్చితంగా వేసుకోండి. బట్ మేకప్ వేసుకునే ముందు మంచి స్కిన్ కేర్ తీసుకోండి. మేకప్ రిమూవ్ చేశాక రిమూవ్ చేసేటప్పుడు మంచిగా రిమూవ్ చేయండి, అంతే. సో మేకప్లో నేను ప్రైమర్ ఖచ్చితంగా నాకు ప్రైమర్ లేకపోతే పని జరగదు అనమాట. అలాగా ఇది సిలికాన్ బేస్ ప్రైమర్ నైకాది. ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నాను నైకాలో. ఇంతకుముందు నేను ఈబా, ఇన్సైట్, కలర్ బార్, షుగర్ డిఫరెంట్ బ్రాండ్స్లో, హై బ్రాండ్స్లో కూడా యూజ్ చేశాను. లైక్ కలర్ బార్, షుగర్, ఇంకా అలానే లైక్ ఇంకొక బ్రాండ్, ఇంకా నెక్స్ట్ ఈబా యూస్ చేశాను, తర్వాత ఇన్సైట్, ఇవన్నీ లో నుంచి హై బ్రాండ్స్ అన్నీ యూస్ చేశాను. నైకా యూస్ చేయలేదు. సో నైకా ట్రై చేద్దామని చెప్పి నైకా తీసుకున్నా. ఇన్ని హై బ్రాండ్ నుంచి లో బ్రాండ్ ప్రైమర్స్ యూస్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఏ సిలికాన్ ప్రైమర్ అయినా ఒక్కటే. అది ఈబా అవ్వచ్చు, అది లాక్మీ అవ్వచ్చు, ఇన్సైట్ అవ్వచ్చు. ఇన్సైట్ అయితే 150 170, ఈబా వచ్చేసి 300 చిల్లరి, ఇది వచ్చేసి నియర్లీ 500. దీని మీద రేట్ కూడా ఉంది ఇక్కడ, 599, 600. మళ్ళీ నేను కలర్ బార్ యూజ్ చేశాను, అదైతే 899, అది సేమ్. దాని తర్వాత షుగర్ యూజ్ చేశాను, అది కూడా 1100 ఎంతో. ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి అనిపించింది. జస్ట్ ఇది కొంచెం థిక్ ఉంటే అది కొంచెం పల్చిగా అలా ఉన్నాయి, అంతేగాని అప్లై చేశాక ప్రైమర్స్ అన్నీ ఒకటే. సో మీకు ఏది సెట్ అవుతుందని చూసుకొని తీసుకోండి. బట్ ప్రైమర్ పక్కా తీసుకోండి. నైకా కూడా బాగానే ఉంది. సో అందుకు నైకా తీసుకున్నాను. మళ్ళీ ఇంకొకటి ఇంతకుముందు తీసుకున్నాను, అది నచ్చి ఇప్పుడు ఇది. ఇంకా దాని తర్వాత హియర్ కమ్స్ మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న బాబీ బ్రౌన్ ఫౌండేషన్. నేను ఒక మేకప్ రిమూవర్ బాటిల్ కూడా తీసుకున్నాను, ఇంత పెద్దది. అది నాకు కనపడలేదు, మా అక్క పడుకోపోయింది, లేపితే లెగట్లేదు. సో ఇంకా సరేలే, అది ఏం లగ్జరీలో వచ్చింది కాదు. నాకు ఈ 3 ప్రోడక్ట్స్ మాత్రమే నైకా లగ్జరీలో వచ్చాయి. ఎందుకంటే నాకు తెలిసి మేబీ ఈ ఫౌండేషన్ తీసుకోవడం వల్ల ఇవి ఫ్రీ రాలేదు, కొనుక్కున్నాను. ఈ బాక్స్లోనే పెట్టేసి ఇచ్చారని నా ఒపీనియన్. సో ఇప్పుడు బాబీ బ్రౌన్ ఫౌండేషన్ కోసం చెప్తాను ఇన్ డీటెయిల్. అసలు దీనికి ఇన్ని డబ్బులు పెట్టడం అవసరమా, నాకు వర్క్ అవుతుందా లేదా అన్నీ చెప్తా. ప్యాకేజింగ్ అయితే సేమ్ సింపుల్ నార్మల్గా ఇలా ఇచ్చారు. బాబీ బ్రౌన్ ఫౌండేషన్ ఇది చాలా స్టోరీ ఉంది. ఫస్ట్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక మంచి ఫౌండేషన్ తీసుకోవాలని. అయితే మేము ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళాము. ఆల్రెడీ మేము ఒక షార్ట్ అప్లోడ్ చేసాం కదా. వాళ్ళేంటి అక్కడికి వెళ్ళాక మనకి నచ్చిన షేడ్ అస్సలు తీసుకోకూడదు. నాది నిజానికి ఐవోరీ షేడ్. నేను ఏ ఫౌండేషన్ యూస్ చేసినా కూడా ఐవోరీనే యూస్ చేస్తాను. అంటే లైక్ కొంచెం ఫేర్ స్కిన్ టోన్స్ ఉండే వాళ్ళే యూజ్ చేసే, ఫేర్ స్కిన్ టోన్స్కి సెట్ అయ్యి ఫౌండేషన్ షేడ్ యాజ్ అమ్మాయిలకి అందరికీ తెలుస్తుంది. వాళ్ళు ఏంటి నాకు వామ్, బీజ్ ఇవి ఇస్తున్నారనమాట. వామ్ న్యాచురల్ బీజ్ సమ్వాట్ అలాంటివి. అవి నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. నేను చెప్తున్నాను, నేను అంతగా చెప్పకపోతే మా అక్క చెప్తుంది. అండ్ ఫస్ట్లీ మనం అక్కడ వీడియోస్ తీయకూడదు. వాళ్ళు మనల్ని వీడియోలు తీయనివ్వరు. అక్కడ మనకు ఇప్పుడు మనం వెళ్ళింది కొనుక్కునేది. ఇప్పుడు ఈ షేడ్ నాకు ఇంత కరెక్ట్గా సెట్ అయ్యింది. వాళ్ళు ఇచ్చేవి చాలా డార్క్ షేడ్స్. అవి వేసుకుంటే నేను ఇంకా నల్లగా కనిపిస్తున్నాను, ఇంకా డల్గా కనిపిస్తున్నాను. అయితే నేను ఒక 2 షేడ్స్ ట్రై చేశాను, ఇటొకటి. నాకు అస్సలు మేము అప్పటికే అడుగుతున్నాం, మా షేడ్స్ ఇవి కాదు, మాది ఐవోరీ. మా అక్క అంటుంది, మా చెల్లి ఏ బ్రాండ్ ఫౌండేషన్ యూజ్ చేసినా ఐవోరీయే యూజ్ చేస్తుంది. మీరు ఐవోరీలో కావాలంటే ఇంకేమైనా తక్కువ షేడ్స్ చూపించండి. ఐవోరీలో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది వామ్ ఐవోరీ తీసుకున్నాను, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ అండ్ అలానే వర్షాకాలం కాబట్టి. సో ఈ వెదర్కి కూడా సెట్ అవ్వాలి మనం వేసే ఫౌండేషన్ అనేది. ఫౌండేషన్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్ని వేస్ ఉంటాయి. ఒక ఫౌండేషన్ ఇలా చూసుకొని ఇలా అప్లై చేసుకొని మనకి సెట్ అయిందా అని చూసుకుంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. మేము వాళ్ళకి చాలా నీట్గా మాకు సెట్ అయ్యేది. వాళ్ళు ఇంకా ఇవి అమెరికన్ షేడ్స్ మేడం మీకు ఎలా సెట్ అవుతాయి అని అనేటప్పటికీ ఓకేలే వద్దు, మనం ఆన్లైన్లోనే ట్రై చేద్దాం అంటే. నేను వాళ్ళు మంచిగా లేరని నేను తిట్టట్లేదు, చెప్పట్లేదు, నాకు నచ్చలేదు అలాగే. ఇప్పుడు ఒక కస్టమర్ ఒక స్టోర్కి వెళ్ళారంటే వాళ్ళకి నచ్చిన షేడ్ వాళ్ళు కొనుక్కుంటారు. అది ఇన్ కేస్ అది వాళ్ళకి లైట్ అవ్వచ్చు, డార్క్ అవ్వచ్చు,
వాళ్ళు ఇష్టంగా కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు అది ఎలా అయినా హ్యాపీగా యూస్ చేసుకుంటారు. అదే కాకుండా ఎంత మీకే తెలుసు మేము చెప్పిందే మీరు తీసుకోవాలి అంటే అది కరెక్ట్ కాదని నాకు అనిపించి మేము స్టోర్లోంచి బయటకు వస్తాము. ఇంకా లిప్స్టిక్స్ కానీ ఏమి కానీ తీసుకోలేదు. నిజానికి మేము ఎన్నో తీసుకోవాలని వెళ్ళాం. నేను ఒక బాబీ బ్రౌన్ ఫౌండేషన్, మా అక్క ఒక మ్యాక్ ఫౌండేషన్, ఇంకా అలానే నైకా లిప్స్టిక్స్, మా అక్కేమో బాబీ బ్రౌన్లో లిప్స్టిక్స్ తీసుకుందామని వచ్చింది. మాకు రిసీవింగ్ అంతగా అస్సలు నచ్చలేదు, వచ్చేసాం బయటికి. దెన్ నేను ఫస్ట్ ఒక ట్రై చేద్దాము, నాకు నమ్మకం లేదు ఆన్లైన్లో ఒక షేడ్ పడితే ఒక షేడ్ వస్తుందని. బట్ ఫైనలీ నేను అనుకున్న షేడ్ నేను అనుకోలేదు. ఫస్ట్లీ మాకు ఏదో పెట్టేసింది, బట్ నాకు కరెక్ట్గా సెట్ అయ్యే షేడ్ మాత్రమే వచ్చింది. కాకపోతే ఈ పర్టికులర్ బాబీ బ్రౌన్ ఫౌండేషన్ కోసం మనం ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండు చెప్పుకుందాం, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఎందుకంటే కొనుక్కునే వాళ్ళకి, నన్ను చూసి కొనుక్కునే వాళ్ళు తర్వాత నన్ను తిట్టుకోకూడదు. అందుకని నేను ఫస్ట్ పాజిటివ్ చెప్తాను. సారీ ఫస్ట్ నెగిటివ్ చెప్తాను. నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్కి వెళ్తాను. సో నెగిటివ్ ఏంటంటే బ్లెండింగ్ కరెక్ట్గా అవ్వదు. నేను చాలా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ స్కిన్ మీద లైట్ మేకప్ ఉంది. వీడియో ఆల్రెడీ ఇందాక చేసాం కాబట్టి స్కిన్లోకి అంతగా బ్లెండ్ అవ్వదు. చూసారా, నాకు పర్ఫెక్ట్ షేడ్ ఐవోరీ, బట్ వాళ్ళని అక్కడ అది తీసుకునేవ్వలేదు. సో ఇది నేను బేసిక్, అండ్ ఇది మెయిన్లీ మ్యాట్ ఫినిష్. నెగిటివ్ పాయింట్ కాదు, ఇది పాజిటివే. ఇది ఫస్ట్లీ స్కిన్లోకి అంత నీట్గా బ్లెండ్ అవ్వదు. నన్ను అడిగితే ఈ ఫౌండేషన్లో కొంచెం ఏమైనా సిరం, మీరు రెగ్యులర్గా ఫేస్ సిరం, స్కిన్ కేర్లో యూజ్ చేసేది కాదు, మేకప్కి సెట్ అయ్యే ప్రీ మేకప్ సిరం అవి ఉంటాయి కదా, అవి మిక్స్ చేసి అప్లై చేసుకుంటే మంచిది. లేదు స్ట్రోబ్ క్రీమ్స్ ఉంటాయి కదా మన దగ్గర, దానిలో కొంచెం క్వాంటిటీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అదనమాట, స్కిన్లోకి అంత బేగా బ్లెండ్ అవ్వదు. ఫొటోస్కి బాగుంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇది ఫొటోస్కి బాగుంటుంది, వీడియోస్కి బాగుంటుంది అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఫొటోస్ అండ్ వీడియోస్లో ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు వెట్ అండ్ వైల్డ్ ఫౌండేషన్ యూజ్ చేసేదాన్ని, అది ఫోటో ఫోకస్ ఫౌండేషన్. సో నేను అది ఎప్పుడు యూజ్ చేసినా అదే యూజ్ చేసేదాన్ని, ఫంక్షన్స్ అనే కాదు. బట్ ఇక్కడ అలా ఏమీ మెన్షన్ చేయలేదు, బట్ స్టిల్ ఇది ఉంటుంది అలా ఫోటోలో అట్రాక్టివ్గా కనిపిస్తున్నాం. బట్ వన్ థింగ్, ఫౌండేషన్ అప్లై కొంచెం సరిగా బ్లెండ్ అవ్వదు, ప్యాచ్గా ఉండిపోతుంది. మీరు సీరం ఏదైనా ఖచ్చితంగా ఫౌండేషన్లో మిక్స్ చేసి అప్లై చేసుకోండి, సో దట్ మంచిగా బ్లెండ్ అవుతుంది. అండ్ ఇది ఎన్ని అవర్స్ స్టే ఉంటుంది అంటే, నేను చాలా టెస్ట్ చేసి వీడియో చేస్తున్నాను, ఎందుకంటే నాకు డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. మీకోసం నేను టెస్ట్ చేయలేదు, నిజానికి నా కోసం చేసుకున్నాను. మార్నింగ్ 9 o'clock నేను అప్లై చేస్తే, మళ్ళీ నేను నైట్ 9:30, 10 వరకు కూడా మార్నింగ్ ఏ షేడ్లో అయితే ఉంటున్నానో ఈవినింగ్ వరకు అదే షేడ్లో ఉంటున్నాను. నేను ఎందుకోసం ఒక ఫౌండేషన్ తీసుకున్నానో అది నాకు వర్కౌట్ అయింది. మెయిన్లీ బేసిక్గా నేను షుగర్ ఫౌండేషన్ యూస్ చేశాను. బేసిక్గా అన్ని హై బ్రాండ్స్, లో బ్రాండ్స్ అన్నీ యూజ్ చేశాను, బికాస్ నేను అనేదాన్ని హై టు లో అన్నీ యూజ్ చేసి మీకు చెప్పాలని. షుగర్ అన్నీ యూజ్ చేస్తాను, కానీ ప్రతిదీ కూడా నాకేంటంటే షుగర్ మ్యాక్సిమం ఒక 4-5 hours లాంగ్ స్టే ఉండేది. ఆ తర్వాత ఇంక మళ్ళీ ఆక్సిడైజ్ అయిపోయింది. నార్మల్ లాక్మీ కానీ, ఈ ఫేసెస్ కెనడా కానీ, ఇంకా అలా బ్రాండ్స్, నో నీడ్ టు మెన్షన్ నేమ్స్, నార్మల్ బ్రాండ్స్ అన్నీ కూడా 1 or 2 hours ఫేడ్ అవుట్, మొత్తం స్కిన్ టోన్ మారిపోతుంది. అంటే లైక్ కలరే మారిపోతుంది, అది నేను చెప్పినట్టు ఫేడ్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత వెట్ అండ్ వైల్డ్ కూడా నాకు చాలా ఇష్టమైన ఫౌండేషన్ కూడా మ్యాక్స్ 4 to 5 hours, అది కూడా ఎక్కువ వర్కౌట్ అయ్యేది కాదు. బట్ ఇది నిజంగానే ఒక 9 hours 10 hours స్టే అయితే ఉంటుంది. మార్నింగ్ ఎలా అప్లై చేస్తామో ఈవినింగ్కి, అంటే ఆక్సిడైజ్ అయిపోవట్లేదు, ఫేడ్ అయిపోవట్లేదు, జస్ట్ స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. అంటే నైట్ అయ్యేసరికి న్యాచురల్ స్కిన్ లాగా బ్లెండ్ అవుతుంది. అది ఫేడ్ అయితే అవ్వట్లేదు, ఆక్సిడైజ్ అయితే అవ్వట్లేదు, కలర్ మారట్లేదు. అది నాకు చాలా నచ్చింది. ఆ పాయింట్లో ఇది చాలా బాగుంది. మెయిన్లీ ఇది స్కిన్ లాంగ్ వేర్ వెయిట్లెస్ ఫౌండేషన్ అన్నారు, కానీ అప్లై చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, యాజ్ నేను చెప్పినట్టే. అండ్ ఇందులో SPF 15 ఉందంట.
నిజానికి ఫౌండేషన్లో SPF 15, 30, 50, 60 ఉన్నా సరే అనవసరం. అదే స్కిన్ కేర్లో ఉండొచ్చు కదా, ఫౌండేషన్లో ఇలాగే చెప్తారు కానీ నేను అంతగా అవి నమ్మను. అవి కూడా నేను చెప్పను, సోదిలాగా అనిపిస్తుంది నాకు. సారీ. అండ్ ఇది ఫుల్ కవరేజ్, నిజంగానే ఫుల్ కవరేజ్. ఇక్కడ ఫుల్ కవరేజ్ అని ఉంది. నేను అందుకే ఎంత కొంచెం వేసుకుంటే నా ఫేస్కి సరిపోతుంది. నార్మల్ వీడియోస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక 1 పంప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. బాటిల్ అది యాజ్ చెప్పినట్టే ఫుల్ కవరేజ్. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అలాంటప్పుడైతే చాలా బాగుంటుంది ఫుల్ కవరేజ్. ఒకసారి వేస్తే చాలు, మీరు ఎంత గెంతులు. అండ్ మెయిన్లీ పోవట్లేదు. స్వెట్ వస్తే స్వెట్ ఫౌండేషన్ పై నుంచి కారిపోతుంది కానీ ఫౌండేషన్తో కలిసి కలర్ అలా ఊడిపోవడం అలా ఏం లేదు. ఒక టిష్యూ పేపర్తో తెచ్చి ఇలా తీసి చూసినా కూడా ఫౌండేషన్ అలా ఏం పోవట్లేదు. అలా అయితే బాగానే ఉంటుంది, స్మజ్ అవ్వట్లేదు. ఎలా వేసిన ఫౌండేషన్ అలానే ఉంటుంది, ఫుల్ కవరేజ్ ఇస్తుంది. నాకు పింపుల్స్ లేవు, ఏమైనా వేసి చూపిద్దామంటే. ఆయిల్ ఫ్రీ అండ్ షైన్ కంట్రోలా. ఆయిల్ ఫ్రీ అంటే ఇది ఒక మ్యాట్ ఫౌండేషన్. ఫస్ట్లీ ఆయిల్ ఫ్రీ, ఆయిల్ అనేది ఉండదు, అందుకే నేను ఇంకా సీరం యాడ్ చేసుకుని అప్లై చేసుకుంటాను చెప్తున్నాను. సో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి. ఫౌండీ టింట్ లాంగ్ 15. సో ఇంకా యాజ్ నేను చెప్పిన పాయింట్స్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఎంత ఎంఎల్లో చూద్దాము. ఫస్ట్లీ ఇక్కడ ఎంఎల్ మెన్షన్ చేయలేదు అనుకుంటాను. డబ్బా మాత్రం ఇంతది మాత్రమే వచ్చింది. దీని కాస్ట్ చెప్పనా ఇప్పుడు. దీని కాస్ట్ నాకు 2356 రూపీస్ అలా పడ్డది, అంటే 2300 చిల్లర అలా. అండ్ ఇందులో కూడా మళ్ళీ మనకు ఒక ఫిట్టింగ్ ఉంది. ఇవి ఎలా అంటే షేడ్ని బట్టి డబ్బులు. ఈ ఐవోరీ ఏదైతే ఉందో ఇది వామ్ ఐవోరీ, షేడ్ నెంబర్ వచ్చేసి 026, షేడ్ నెంబర్ 026. ఇంకా అలానే పేరు వచ్చేసి వామ్ ఐవోరీ. ఈ ఐవోరీలో కూడా డిఫరెంట్ ఐవోరీస్ ఉంటాయి. న్యాచురల్ ఐవోరీ, వామ్ ఐవోరీ. ఇంకా న్యాచురల్ ఐవోరీ వచ్చేసి ఫెయిర్, చాలా ఫెయిర్, ఎక్స్ట్రీమ్ ఫెయిర్ ఉంటారు అమెరికన్స్, వాళ్ళకి సెట్ అవుతాయి. సో నార్మల్ ఫెయిర్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళందరూ కూడా వామ్ ఐవోరీ ట్రై చేయండి. నేను ఏదో చెప్తున్నాను కాదు. అండ్ కొంచెం చామన్ ఛాయ, నేను ఏ స్కిన్ టోనే తక్కువ చేసి చెప్పట్లేదు. ఫౌండేషన్ తీసుకునేటప్పుడు మన స్కిన్ టోన్కి సెట్ అయ్యేది తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది నాకు మా అక్కకి డిఫరెన్స్ ఉంది. మా అక్క వేసుకుంటుంటే ఇది సెట్ అవ్వట్లేదు. సో అందుకు నేను చెప్తున్నాను. వాళ్ళు బీజ్ ఉంటుంది కదా షేడ్, అది ట్రై చేయండి. బీజ్లో కూడా వామ్ బీజ్, న్యాచురల్ బీజ్ అవి కూడా ఉన్నాయి, అవి చూసుకొని తీసుకోండి. ఇంక ఇందులో కూడా మళ్ళీ ఫిట్టింగ్. ఈ పర్టికులర్ వామ్ ఐవోరీ 2300, బీజ్ మా అక్క కూడా ఇదే ట్రై చేద్దాం అనుకుంది. బీజ్ షేడ్ ఏమో 2500. అలా షేడ్కి 2300, 2400, 2500 అలా షేడ్కి 100-200 డిఫరెన్స్ అయితే ఉంది. నాకైతే ఇది 2356 రూపాయలు పడ్డాయి. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను. వర్త్ ఫర్ ద మనీ అనిపించింది నాకు. నేనేం ఫౌండేషన్ వేసుకుంటే తెల్లగా కనపడిపోవాలి అని ఏమి, నిజానికి అదంతా ఒక మిత్. ఫౌండేషన్ వేసుకుంటే తెల్లగా అసలు కనపడం. ఫౌండేషన్ ఎందుకు వేసుకుంటామంటే ఏమైనా స్పాట్స్ ఉంటే కవర్ చేసుకోవడానికి, స్కిన్ గ్లోయిగా కనిపించడానికి, స్కిన్ ఫ్రెష్గా కనిపించడానికి, స్కిన్ లుక్ ఒక తెలియని లుక్ ఇస్తుంది. అందుకు మాత్రమే ఫౌండేషన్ మనం యూజ్ చేస్తాము. ఏదో తెల్లగా కనిపించేస్తాం అనుకుంటే మాత్రం అది డెఫినెట్లీ మిత్. మనం ఎంత లైటర్ షేడ్ యూజ్ చేస్తే అంత తెల్లగా కనిపిస్తాము అనుకుంటే అది ఇంకా మిత్. మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే షేడ్ని మాత్రమే చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎలాంటి ఫౌండేషన్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయాలి అవన్నీ కూడా వీడియో కావాలంటే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను నేను. సో వీటికి నాకు బిల్ కూడా ఇచ్చారు. మై నైకా బిల్. సో ఇది నేను తీసుకున్న నైకా లగ్జరీలో ఉన్న ఐటమ్స్. అండ్ మెయిన్లీ మీరు అందరూ క్లాసెస్ పెట్టండి, ఎప్పటి నుంచి పెడుతున్నారు అన్నీ అడుగుతున్నారు కదా. నాకు ఒక క్లారిటీ లేదు. మెయిన్లీ నేను సర్చింగ్ స్టార్ట్ చేశాను, అంతగా గుడులు దొరకట్లేదు అనమాట నాకు. అసలు ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది, నాకేం పెద్దగా అత్యాస లేదు. ఒక 10 మంది ఉన్నా 10 మందికి నేను మంచిగా నేర్పిస్తే చాలు అలా అనుకుంటున్నాను నేను. ఎలా అంటే ఆ 10 మంది బాగా చేసి ఆ 10 మందినే జనాలందరూ మెచ్చుకున్నా కూడా నాకు అది చాలా హ్యాపీ.
అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ 10 మందైనా ఎక్కడ పెడితే వస్తారు. నేనైతే నిజంగా నేను అస్సలు నమ్మలేను. నేను ఇంకా ఎటువంటి క్లాస్ పెట్టలేదు. ఆల్రెడీ నా దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ జాయిన్ అయిపోయి ఉన్నారు. నిజం, దిస్ ఈజ్ ట్రూ. నాకే ఇది నిజమేనా అని అనిపించింది. వాళ్ళిద్దరు నాకు అలా టెక్స్ట్ చేసినప్పుడు. ఒక ఆమె పెద్ద ఆమె, మేబీ నా ఏజ్ నాకంటే చిన్న ఉండొచ్చు. ఇంకొకరు చిన్న పాప. వాళ్ళిద్దరు కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. అంటే పేమెంట్ అది నేను ఇంకేం అడగలేదు. నేను వాళ్ళకి కొంచెం ఆగండి, మనం వెతుకుతున్నాం, దొరకగానే నేను మీకు చెప్తాను అని చెప్పాను. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు నేను పెట్టాలి ఎప్పటికైనా అనుకున్నాను, కానీ పెడితే నా దగ్గర ఎవరైనా జాయిన్ అవుతారా, నాకు నిజంగా అంత టాలెంట్ ఉందా అని డౌట్ వచ్చేది నాకే. బట్ మీరు జస్ట్ నా డ్యాన్స్ వీడియోస్ చూసి నన్ను ఇంతలా నమ్మి నా దగ్గర ఆల్రెడీ ఇద్దరు జాయిన్ అయ్యారంటే అది నాకు చాలా 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 గొప్ప. సో నేను వెతుకుతూనే ఉన్నాను కంటిన్యూస్గా కూడా, ఇంకా వెతకాలి. గుడులు, టెంపుల్స్ అనుకుంటున్నాను. టెంపుల్స్ అన్నీ అడగడానికి వెళ్తున్నాం నేను మా అక్క, ఇక్కడ దగ్గరలో ఉండేవి. ఇంకా టెంపుల్ అవ్వకపోతే ఏదైనా రూమ్ తీసుకోవాలి అనుకుంటున్నాం, అది చూస్తున్నాం. అండ్ వన్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఆల్ సైడ్ ఏంటంటే, వైజాగ్లో ఉన్న వాళ్ళు మీ ఏరియాస్లో ఏదైనా టెంపుల్స్ ఉన్నా, ఫస్ట్లీ నేను ఏంటంటే కొంచెం చిన్న నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు అంత టీచర్ అంటే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. దాన్ని చిన్న నుంచి స్టార్ట్ చేద్దాం అనే ఇదిలో ఒక గుడిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గుళ్ళు వెళ్ళి అడుగుతాం మోస్ట్లీ. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసేయాలి, ఈ మంత్లో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. యాక్చువల్లీ నిజానికి వినాయక చవితి కల్లా స్టార్ట్ చేయాలనుకున్నాం, బట్ అది అవ్వలేదు, ఫ్లడ్స్ అండ్ రెయిన్స్ అన్నిటి వల్ల. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు మీకు తెలిసిన గుడులు ఆర్ మీ ఇంటి పక్కన ఉన్న గుడులు ఏమైనా సరే, అది ఏ ఏరియా అయినా సరే, నాకు ఒక హెల్ప్, నాకు మీరు చేసే హెల్ప్ అనుకోండి. ఆ గుడిలో ఏదైనా మనకి క్లాస్ చెప్పుకోవడానికి ఛాన్స్ ఇస్తారు అంటే నాకు ఇంటిమేట్ జస్ట్ ఒక కామెంట్ ఆర్ నా ఇన్స్టాకి వచ్చి డిఎం చేయండి. వాళ్ళు పేమెంట్ అడిగినా కూడా ఓకే, ఎంతో కొంత పేమెంట్ వాళ్ళు అడిగినా సరే ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. సో మీ ఎవరికైనా అలాంటి గుడులు ఏమైనా, మీ ఇంటి దగ్గర ఉన్న గుడులు, మీ ఇంటి పక్కన, మీ ఇంటి ఏరియాలో ఎవరైనా అలా క్లాసికల్ డాన్స్ నేర్పించడానికి గుడులు ఇవ్వడానికి రెడీగా ఉంటే నాకు డిఎం ఏమైనా చేయండి. సో దట్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు పేమెంట్ అడిగినా సరే, నేను ఇవ్వగలిగినంత వాళ్ళు అడిగితే ఖచ్చితంగా నేను పేమెంట్ ఇస్తాను ఆ గుడి మనకి ఇచ్చినందుకు. సో ఈ హెల్ప్ మీకు వీలైతే చేయండి. ఇంకా నేను డ్యాన్స్ క్లాస్ కోసం అయితే నాకు ఒక క్లాస్ దొరికిన వెంటనే అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా పెట్టుకుందాం ఈ మంత్లోనే మనం అందరం క్లాస్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో మరి. బాయ్.